అబ్బబ్బా! రోజు ఈ దోసల్లోకి ఒకే చట్నీ ఎలా తినాలి? మేము వేరే ఏదైనా చేసుకుంటాం. దానికోసం మా పచ్చడి చూసేయండి. దీనికోసం కొన్ని ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర తీసుకోండి. తర్వాత వీటన్నిటిని చక్కగా చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. మీకు నచ్చినట్టు కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంకా ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక దాంట్లో తీసుకోవాలి. తర్వాత అదే దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ కలర్ రావాలి. తర్వాత తీసి ఒక దాంట్లో పెట్టుకొని టమాటాలు ఫాస్ట్గా ఫ్రై చేసేసుకొని ఈ చింతతొక్కు పచ్చడి వేసుకోవాలన్నమాట. ఈ చింతతొక్కు కావాలంటే మళ్ళీ మమ్మల్ని అడగండి. తర్వాత ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్సీ వేసుకోవచ్చు, కానీ మేము విడివిడిగా వేసాము. ఈ స్మెల్లే అదిరిపోయింది అసలుకి. కావాలంటే చూడండి. తర్వాత ఈ చింతతొక్కు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టించేసాం. మరీ పేస్ట్ అయిపోయేలా కాకుండా కొంచెం బాగా వస్తే చాలు. నాకైతే నోరు ఊరిపోతుంది. తర్వాత మా అత్తమ్మ మంచిగా ఒక దోశ వేశారు క్రిస్పీగా. ఈ దోశతో పాటు ఈ చట్నీ తింటుంటే ఇంకో 2 ఎక్స్ట్రా దోశలు తింటామేమో అనిపిస్తుంది. చూడండి, నాకైతే నోరు ఊరిపోతుంది. తినేసా. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.